పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారయ్యారన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని అన్నారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనాలని అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను ఇన్ఛార్జ్ మంత్రులు కలవాలని అన్నారు. తాను కూడా 10 రోజులకోసారి పార్టీ కార్యకర్తలను కలుస్తానన్నారు. నెలలో 3 రోజుల పాటు పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేయాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, గాంధీభవన్లో కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంట్లో ప్రధానంగా ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి విషయాలు, అలాగే పార్టీ నాయకులు పార్టీ కోసం సమయం ఇవ్వాల్సినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా సమయం ప్రసంగించారు. సుమారు 30-35 నిమిషాల పాటు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం అందరూ సమయం ఇవ్వాల్సిందే. ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా తనకు కూడా ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పండి, నేను కూడా పనిచేస్తాననేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. చాలా రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు సమయం ఇవ్వటం లేదు అనేటువంటి చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇకపై పార్టీ నాయకులకు కూడా సమయం ఇస్తానని చెప్పేసి వారంలో 3 రోజులు పార్టీ కోసమే సమయం కేటాయిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు ఈ అంశాలు ఎప్పుడు ఉండేటువంటి అంశాలే. ఆ అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజులుగా కొంత సీరియస్ గానే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వాటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అక్కడ పనిచేసినటువంటి సోషల్ మీడియా వారియర్ల పైన ఫోర్స్ చేసి తనకు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పార్టీ చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలని పెద్దగా సోషల్ మీడియాలో ప్రచారం చేయట్లేదు అనేటువంటి అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజులు ఉంచున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని కొంత ఎమ్మెల్యేలు మార్చుకుంటారనేటువంటి ఆలోచన కొద్ది రోజుల నుంచి చేశారు. కానీ ఆ వ్యవహారం అలాగే కొనసాగడం, సోషల్ మీడియాలో పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కనీసం ప్రభుత్వము పార్టీ చేసి పంపిస్తున్నటువంటి వాటిని కూడా సర్క్యులేషన్ చేయటం లేదనేటువంటి ఆ అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది, ఇటు పార్టీ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో పార్టీలకి జమీందారులుగా భావిస్తున్నారు. ప్రభుత్వం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలని కార్యాచరణని కూడా ప్రచారంలో పెట్టట్లేరు అనేటువంటి అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అదే విషయాల్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయన స్పష్టం చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద